ఏపీలో రోజు రోజుకి ఎన్నికల హీట్ పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతున్న దాఖలాలు ఉన్నా వాటికంటే ఎక్కువ వాలంటీర్ల వ్యవహారం ఎన్నికల సంఘానికి చికాకు కలిగిస్తోంది. దీంతో వీరి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, శాంతియుతమైన ఎన్నికల నిర్వహణ ఎలా జరపాలి అనే దానిపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇదే సమయంలో వాలంటీర్ల విషయంలో ఎన్నికల సంఘానికి ఫోరం ఫర్ డెమోక్రసీ విలువైన సూచనలు చేసింది. ఎన్నికల ప్రక్రియలో వాలంటీర్ల ప్రభావాన్ని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను నివేదించింది. దీంతో వీరి నివేదికపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికలలో వాలంటీర్ల పాత్రను నిరోధించకపోతే ప్రజాస్వామ్యమే అభాసుపాలు కావాల్సి వస్తుంది. నిత్యం ఎక్కడో చోట వాలంటీర్లు అధికార పార్టీకి కొమ్ము కాస్తూ ప్రచారం చేయడంతో వారిపై జిల్లా కలెక్టర్ల ద్వారా ఎన్నికల సంఘం వేటు వేస్తోంది. ఇప్పటికే వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లపై వేటు పడింది. ఇంత జరుగుతున్నా చాలా చోట్ల ఇంకా వాలంటీర్లపై చర్యలు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్లు సైతం వెనకాడుతున్నారు. వాలంటీర్ల వ్యవహారం పత్రికల్లోనూ మీడియాలోనూ వచ్చి రచ్చరచ్చ అయినప్పుడే చర్యలు తీసుకుంటున్నారు అని సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆయన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి అనేక మార్లు నివేదించారు. మరోవైపు ఎక్కడైనా వాలంటీర్లపై చర్యలు తీసుకున్నా ఆ తర్వాత వారు పూర్తి స్వేచ్ఛతో వైసీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో వారిని ఎలా నిరోధించాలనే దానిపై అటు ఎన్నికల సంఘం కూడా కసరత్తు ప్రారంభించింది. వాలంటీర్స్ వాళ్ళ ప్రవర్తనని నియమావళిని ఉల్లంఘించకుండా, ఓటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలని చెప్పి కొన్ని క్రియాత్మకంగా నిర్దిష్టమైన కొన్ని సూచనలు కూడా చేశాం. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ పెన్షన్స్ కానీ రేషన్ డిస్ట్రిబ్యూషన్లో కానీ వాలంటీర్స్ పాత్ర ఏమీ కూడా లేదు. అంచేత వాలంటీర్స్ని ఈ ప్రక్రియ నుంచి కూడా దూరంగా కనుక పెట్టినట్లయితే వాళ్ళకి ఓటర్స్ని డైరెక్ట్గా కనపడే ప్రత్యక్ష సంబంధాలు పూర్తిగా తెగిపోతాయని కూడా చెప్పడం జరిగింది. వాలంటీర్లు ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయకుండా సిటిజన్స్ ఫోరం ఫర్ డెమోక్రసీ అనేక విలువైన సూచనలు చేసింది. పెన్షన్లు, రేషన్ పంపిణీ విషయంలో వాలంటీర్ల పాత్రేమీ లేదని సిఎఫ్డి వెల్లడించింది. ఈ ప్రక్రియ నుంచి వారిని దూరం పెడితే ఓటర్లతో వారికున్న ప్రత్యక్ష అనుబంధం తెగిపోతుందని పేర్కొంది. ఓల్డేజ్ పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్ల పంపిణీ విషయంలో ఉన్న ఇబ్బందులను పరిగణలోకి తీసుకోవాలి అని సిఎఫ్డి పేర్కొంది. సచివాలయానికి వెళ్లి పెన్షన్ తీసుకోలేని వృద్ధులు, దివ్యాంగులకు మాత్రం వాలంటీర్లే వచ్చి పెన్షన్ అందించాలి అని, మిగిలిన వారందరూ వార్డ్, విలేజ్ సెక్రటేరియట్ కు వెళ్లి తీసుకోవాలి అని సూచిస్తే సరిపోతుందన్నారు. ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి మాత్రం నేరుగా వారి ఖాతాలో జమ అయ్యేలా చూడాలని సూచించారు. రేషన్స్ విషయం అయితే రేషన్స్ సివిల్ సప్లైస్ వ్యాన్ ద్వారా డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. ఈ డిస్ట్రిబ్యూట్ అయ్యేటప్పుడు వాలంటీర్స్ పాత్ర ఏమీ లేదు. దానికి ఒక సిబ్బంది ఉంటారు. దానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉంటారో ఈ రేషన్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. దీంట్లో వాలంటీర్స్ పాత్ర అయితే ఏమీ లేదు. అయితే ఓల్డేజ్ పెన్షన్స్కి సంబంధించి ఏమైనా డిఫికల్టీస్ ఉంటాయా అన్న విషయాన్ని చర్చించడానికి కోసం ఎవరైతే అంగవైకల్యంతో బాధపడేవాళ్ళు, ఎవరైతే స్వయంగా వార్డ్ సెక్రటేరియట్ దాకా వెళ్ళి ఈ పెన్షన్స్ని తీసుకోలేని వాళ్ళ వరకు మినహాయింపులు ఇవ్వచ్చు. వాళ్ళ వరకు ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళ పెన్షన్స్ ఇస్తే సిఎఫ్డికి ఎటువంటి అభ్యంతరాలు లేదు అని చెప్పి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి ప్రధాన అడ్డంకిగా మారిన వాలంటీర్ వ్యవస్థను నిలువరించడానికి, ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి సిఎఫ్డి అనేక సూచనలను చేసింది. దీంతో ఈ సూచనలను ఈసీ పరిగణలోకి తీసుకుంటే వాలంటీర్ల ప్రభావం ఎన్నికల ప్రక్రియలో న్యూట్రల్ చేయొచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.